వాళ్ళు చూసి ఇదేమిటో రా వీళ్ళు, టోపీ పెట్టాల్సినోడు టోపీ పెట్టలే, టోపీ పెట్టినోడు టోపీ పెట్టాడు. మరి సిగ్గుంటే ఏం చేయాలి? ఈ పక్కన బొట్టు పెట్టాలి. పెట్టిండా ఓవైసీ సెంటర్ బొట్టు పెట్టమని చెప్పు, అక్బరుద్దీన్ ఓవైసీకి బొట్టు పెట్టమని చెప్పు. వాళ్ళు అంటారు సిగ్గు లేకుండా, వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసా, వీళ్ళు బట్టె భాష తెలుసా వాళ్ళకి. ఈ ఎన్నికలు రాగానే మసిల పండి తిరిగి కింద పండి నేను మా నమాజ్ చేస్తూనే ఉంటారు, ఇఫ్తార్ విందులు ఇస్తూనే ఉంటారు. వీళ్ళంతా ఫాల్తు కాలం తెలుసా వాళ్ళకు. నేనంటున్నా రేవంత్ రెడ్డి సార్, ఇటు పక్కన తురుకోలం పెట్టి మౌలాలను పెట్టి నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా, మరి నా స్వామీజీలను పెట్టి ఎందుకు ప్రచారం చేస్తలేవన్నా? ఓవైసీలో పోయి భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎప్పుడైనా మొక్కిపించినావన్నా? ఎప్పుడైనా అజరుద్దీన్కో ఓవైసీకో బొట్టు పెట్టినావన్నా? నీకు వాళ్ళ ఓట్లే కావాలంటే ఇలా ఇంత దిగజారిన ఓట్లు తీసుకోరన్నా, తొడగొట్టురన్నా, ఇష్టపడుద్దన్నా, ఇజ్జత్ పోతుందన్న బయట. ఇది మామూలు ఎలక్షన్స్ కావన్నా. నేను ఇలా కష్టపడి మిమ్మల్ని వేడుకుంటున్నా అంటే ఈ జుబ్లీస్లో ఒక్కసారి ఆలోచించండి. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే ఈ 3 లక్షల ఓట్లు వద్దట, ఆ 1,00,000 ఓట్లతోనే గెలవాలట. ఇప్పుడు రాంగా పోతున్న పచ్చ జెండాలు 3 రంగుల జెండాలు పోతున్నాయి. ఈ జుబ్లీస్లో కాసేపు జెండా ఎగరాలన్నా, ఇవాళ పచ్చ జెండా ఎగరాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఈయన జుబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఏ పార్టీ గెలిచినట్టే. ఎంఏ పార్టీ గెలిస్తే ఇవాళ మీ బతుకులు మొత్తం బర్బాద్ అవుతాయి. అరే అడిగేది మనమన్నా, కొట్లాడేది మనమన్నా. తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఎంఏ పార్టీని లేకుండా చెయ్యాలన్నదే మనం. ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ అరే పోలీసు వాళ్ళని చంపుతున్నా. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ చంపింది రియాజ్. మాదాపూర్ లో చైతన్య డీసీపీ మీద హత్యా ప్రయత్నం చేసింది అన్సారీ. ఇవాళ హైదరాబాద్ లో భాగ్యనగర్ లో ఇలా సోను అనే గో రక్షక మీద కాల్పులు జరిపింది ఇబ్రహీం. కరీంనగర్ లో మైనర్ బాలికల మీద అత్యాచారం చేసింది యాకూబ్. ఎక్కడన్నా శ్రీనివాసో రమేషో అదే ఉన్నారా అన్న? ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ వాళ్ళ రాజ్యం వస్తే రాకముందే ఇట్లా చేస్తే, వాళ్ళ జుబ్లీస్ లో గెలిస్తే మేము ఎంఏ పార్టీ వల్లనే తురుకోల ఓట్ల వల్లనే గెలిచామంటే ఈ జుబ్లీస్ లో బొట్టు పెట్టుకొని రోడ్ల మీద తిరగలేరు, గాజులు వేసుకొని రోడ్ల మీద తిరగలేరు. ఏ హిందూ కూడా ఇలా బయట తిరగలేని పరిస్థితి ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్తాన్ మనం బెదిరించినట. నాకు డౌట్ వస్తుందన్న వీళ్ళ మీద. పెహల్గాంలో అవయవాలు చూసి చంపిరాన్న హిందువులను చంపిరాలేదా? ఇలా పాకిస్తాన్ ఊడుతున్నా, వీళ్ళు తుర్కోలంలో ఊడుతున్నా. నాకేం డౌట్ వస్తుంది, వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెక్ చేయాలన్నా, వీళ్ళ అవయవాలు చెక్ చేయాలి. వీళ్ళ నిజంగా డూపా ఒరిజినల్ చూడాలన్నా. వీళ్ళ డిఎన్ఏ అన్న పాకిస్తాన్ డిఎన్ఏ కావచ్చు. డౌట్ వస్తుంది నాకు. గింత దిగదారన్నా పోతుంటే తురుకోలు అంటుండే ఈ హిందువులను ఎవ్వడట్టలేడన్నా. ఇది లోకల్గా జుబ్లీలకు సంబంధించిన ఎన్నికలు కావన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది దయచేసి ఇలా జై అనుడు. నేను హిందూ, బండి సంజయ్ హిందూ నా మీద కేసులు పెట్టారు. నీ కాదు, నువ్వు ఏమైనా పెట్టుకోక కేసులు. 109 కేసులు, ఇంకో 10 కేసులు, 129 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా, ఇంకో 10 సార్లు జైలుకి పోతా. నన్ను 3 సార్లు చంపే ప్రయత్నం తురుకోను, ఇంకోసారి అరే పైదాకా పోయే కిందాక వచ్చినాను. నేను ఈ ధర్మానికి సేవడానికి వచ్చినన్నా, నేనే కాదన్నా. ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ఇవాళ ఈ ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప వీళ్ళొక్క ఓట్ల కోసం పిచ్చ బతుకు మాది కాదన్న. మీ బతుకులు చెడతూనే అమ్మా. ఈ టోపీలు పెట్టి నాకు ఇప్పుడేమో టోపీలు పెట్టి అనుకుంటూ ఉంటాడు కూడా అన్న. ఇంకా టోపీ అన్న, ఈ టోపీ అన్న, ఆరెంజ్ కలర్ టోపీ అన్న, ఇటీ అన్న, ఇంకా టోపీ గడి